స్టార్టింగ్ ఏ ఓన్ క్లోతింగ్ బ్రాండ్ ఫ్రమ్ స్క్రాచ్ లో ఇవాళ డే 10. హాయ్ గైస్, దిస్ ఇస్ కిరణ్ గుజ్లా అండ్ వెల్కమ్ టు మిస్టర్ కేజీ అఫీషియల్. లాస్ట్ డే లో మనం మ్యానుఫాక్చరింగ్ ని ఫైనలైజ్ చేసాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటంటే మన ఫస్ట్ డ్రాప్ షర్ట్స్ కోసం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడం. ఎందుకంటే షర్ట్స్ లో డిజైన్స్ కన్నా ముందు ఫ్యాబ్రికే మెయిన్, లేటర్ డిజైన్ అండ్ స్టైల్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఒక ప్రీమియం క్వాలిటీ షర్ట్ లో డిజైన్ కన్నా ఆ షర్ట్ ఫ్యాబ్రికే మెయిన్. లుక్, ఫీల్ అండ్ కంఫర్ట్ అన్ని ఫ్యాబ్రిక్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో నేను ఏం చేశానంటే ఒక రిఫరెన్స్ తో బెంగళూరులో ఉన్న ఒక ఫ్యాబ్రిక్ సప్లయర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ని చూసాము. డిఫరెంట్ క్వాలిటీస్, ఫ్యాబ్రిక్ ప్యాటర్న్స్ అండ్ ఫినిషెస్ ని చూసాము. ఫస్ట్ చూస్తే అన్ని బాగానే అనిపించాయి, కానీ యాక్చువల్ గా ఒక ప్రోడక్ట్ కి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడం అంత ఈజీ ప్రాసెస్ కాదు. మనం దాన్ని ఫిజికల్ గా టచ్ చేసి, క్వాలిటీ చెక్ చేసి, వాష్ తర్వాత ఎలా ఉంటుందని, లాంగ్ టర్మ్ లో ఎలా బిహేవ్ చేస్తుందని ఆలోచించి కొన్ని ఆప్షన్స్ ని షార్ట్ లిస్ట్ చేశాను. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనం యూజ్ చేసే ప్రతి ఫ్యాబ్రిక్ కి దాని యొక్క ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ కూడా ఉంది. మన బ్రాండ్ కి మ్యాచ్ అయ్యేలా, ప్రీమియం ఫీల్ ఉండేలా, కానీ కస్టమర్ కి బడ్జెట్ లో ఉండాలని ఆ బ్యాలెన్స్ కోసం చాలా టైం తీసుకుని సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఒక థింగ్ రియలైజ్ అయ్యాను, ఫ్యాబ్రిక్ సెలక్షన్ లో కాంప్రమైజ్ చేస్తే మన ఫైనల్ ప్రొడక్ట్ లో ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో టైం తీసుకుని అయినా కరెక్ట్ గా చూస్ చేయడం బెటర్. అండ్ ఫైనల్లీ మన ఫస్ట్ డ్రాప్ ప్రొడక్ట్ షర్ట్స్ కోసం ఫ్యాబ్రిక్ ని సెలెక్ట్ చేసాం. అండ్ దట్స్ ఇట్, డే 10 కంప్లీటెడ్. ఇంకా మన ప్రొడక్ట్ రియల్ గా షేప్ అవడం స్టార్ట్ అవుతుంది. రేపు నెక్స్ట్ స్టెప్ తో కలుద్దాం. సీ యూ టుమారో. బాయ్.